దేవునికి స్తోత్రము కలుగును గాక. యెషయా గ్రంథము 40వ అధ్యాయం మొదటి వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఉదయకాలం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఉన్న మాటలు, మృదువైన నీ మాటలు, మెల్లనైన మీ స్వరం, నాయన ఓదార్చుడి, ఓదార్చుడి అని చెప్పి తెలియపరుస్తున్నాను. కృతజ్ఞతావందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాను. ఈ మాటలు వినుచుండగాని అంగలార్పును నాట్యంగా మార్చండి, ఓదార్చండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం, ఆమేన్. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం 'ఈ జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏమిటి అంటే, 1 జీవజల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, బ్రద్దలైన తొట్లను నిర్మించుకున్నారని వాక్యం సెలవు. నా జనులు 2 నేరములు, 1:2-13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అది నా జనులు అనగా ఏమిటి? ఈ 2 నేరములు చేసి ఉన్నారంటే, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అందుకని ఈ 40వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం, రెండింతలు పొందెను. 2 నేరాలు చేశారు కాబట్టి యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించు. యెరూషలేముని దేవుడు ఏమని పోలుస్తున్నాడు? అమ్మ లేదా ఆమె యుద్ధకాలము సమాప్తమైనను, ఆమె దోష రుణము తీర్చబడిను. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఓదార్చుడి, ఓదార్చుడి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. ఎందుకు ఓదార్పు పొందనలక ఉందంటే, 1 జీవజలముల ఊటనైన నన్ను విడవడం, 2వది బ్రద్దలైన తొట్లను నిర్మించుకోవటం. అందుకనే రెండింతలు ఏం పొందిందట? పాపముల నిమిత్తం రెండింతలు ఆ బాధ అనుభవించి, ఆ బాధకు తట్టుకోలేక బాధపడుతున్న ఎవరు? ఆమె యెరూషలేము. ఎవరు ఆమె? తన యజమానుల నుంచి విడిచిపెట్టి వెళ్ళినా ఎవరంటే హాగరు. ఆ బిడ్డను ఆ పొద కింద పడవేసి ఇంటి వేత దూరం వెళ్ళి ఏడుస్తూ ఉంది.
ఎందుకని? తిథిలోని నీళ్ళు అయిపోయినాయి, ఆ నీళ్లు అయిపోయినాయి కనుక దాహంతో ఉన్న చిన్న బిడ్డ లేదా వారి తల్లి అబ్రహాము, హాగరుకు పుట్టిన కుమారుడు ఇష్మాయేలు దాహము లేక బాధపడుతున్న ఆ పరిస్థితుల్లో అక్కడ ఆ పొద కింద పడేసి ఇంటి వేత దూరం వెళ్ళి అక్కడ ఎలుగే తీర్చుతున్నప్పుడు ఆ చిన్నవాని మొర విని అక్కడ నీళ్ల ఊట నిజంగా ఓదార్చాడు, దాహముతో ఓదార్చాడు. ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్న వ్యక్తికి, అబ్రహాముకి ముగ్గురు మనుషులుగా దేవుడు కనబడ్డాడు. వారికి ఆతిథ్యం ఇవ్వడానికి కొంచెం నీళ్లు తెప్పించేదను, కాళ్ళు కడుక్కొనుడి, ఇందు నిమిత్తమే ఆ ఇంటికి వచ్చి ఉన్నారు, కొంచెం ఆహారం తెప్పించేదను, తిని మీ ప్రాణములు బలపరుచుకొనుడని ఆతిథ్యం ఇవ్వడం అబ్రహాము జీవితంలో. అంతేకాదు హాగరుకు దేవుడు ఆ చిన్నవాణి మొర విన్నాడు. అబ్రహాము బాధను అర్థం చేసుకున్నాడు. యెరూషలేం ఆమె ఎలా ఉందంట? ఓదార్పు పల్లకం పొందనలుకుంటే యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమైన యుద్ధములో 8 వస్తాయి. ఇర్మియా యోబు గ్రంథం 7 నరుల కాలమిట యుద్ధ కాలమట, శ్రమానుభవముకై పుట్టుచుందురట, మంచి పోరునే పోరాడు, కాపాడుకొని విశ్వాసం సాగిపో ప్రియుడా, ముందుకు సాగిపో ప్రియుడా, నీ గురి. కనుక భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కదా. వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. నరుల కాలము యుద్ధ కాలం అంట. యాకోబు రాస్తూ ఉన్నాడు, మీలో యుద్ధములను 4వ అధ్యాయం, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. యుద్ధాలు ఎందుకు వస్తాయంట? పోరాటాలు ఎందుకు వస్తాయంట? దేని నుండి కలుగుతున్నాయంట? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. నరుల కాలము యుద్ధ కాలము కదా. యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అయితే ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. పాపిష్టి జనం 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. కనుక దోష రుణము తీర్చబడినంటే నేను పాపిని ప్రభువా, నేను దోషిని ప్రభువా అని ఎప్పుడైతే ఒప్పుకున్నప్పుడు దోషభరితమైన ప్రజలు ఇశ్రాయేలీ. అయితే ఆమె దోష రుణము తీర్చబడెను, యుద్ధకాలము సమాప్తమాయెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపము నిమిత్తం 2 పొందినను సమాచారం ఆమెకు ప్రకటించుడి. 2 శాపాన్ని పొంది బాధలో ఉన్న, భంగపడిన లేదా కృంగిన వారు ఇశ్రాయేలీలు, నా జనులు యెరూషలేం. ఆమెను ఓదార్చుడి. లాజరు అనగా
మార్త మరియ తమ్ముడు లాజరు ఇంటికి వెళ్ళి ఓదార్చాడు. ఓదార్పు కనుక చనిపోయిన కుటుంబానికి ఓదార్పు. అంతేకాదు, మన సీఎం గారు వాళ్ళ నాన్నగారు చనిపోతే 750 మంది ఆయన కోసం చనిపోయారని ఓదార్పు యాత్ర పెట్టి ఒక్కొక్క ఇంటికి వచ్చి ₹1,00,000 వాళ్ళకి మరి సహాయంగా ఇచ్చాడు. అలాగైతే ఓదార్చుడి, ఓదార్చుడి. ఈ సమయంలో నిర్గమాకాండంలో 16వ అధ్యాయంలో వాళ్ళు ఎట్టా ఉన్నారంట. ఇశ్రాయేలీలు 16 ఇశ్రాయేలీలు ఏమంటున్నారంటే, ఇశ్రాయేలీలు 3వ వచనం, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. వీళ్ళు సణుగులు. మోషే ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. యెహోవా చేతి వలన మేమేలా చచ్చిపోలేదు. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది. 20వ అధ్యాయం మరి 20 కాదు, క్షమించాలి, 11. ఇక్కడ ఏలియా మోషేలు ప్రవచింపు దినములు వర్షము కురియలేదు, వారు ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకు నానా విధమైన తెగుళ్ళతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. 6వ వచనం, అలాగైతే వారు సాక్ష్యం చెప్పుట ముగింపుగానే అగాధంలో నుండి వచ్చు క్రూరముకు వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపు. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చటి వారి ప్రభు కూడా సిలువేయబడెను. అయితే ఇప్పుడు వాళ్ళు ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3 దినముల వారి శవములను చూచుచూ వారి శవముల సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుదురు, ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినముల ఆయన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగి అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరం తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై ఆ పరలోకమున ఆరోహణమైన వారు పోవుచుండగా వారి శత్రులు వారిని చుచ్చిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగిందిన ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయింది. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోక దేవుని మహింపరిచింది. కనుక వీళ్ళు ఏమంటున్నారంటే శోధిస్తూ ఉన్నారు. ఆయన్ని ఏమంటున్నారంటే సణుగుతూ ఉన్నారు సంశయములతోనూ. ఈ సమయంలో ఇలాగా యెహోవా చేతి వల్ల మేమేలా చావలేదు. చేతి వలన బాధపడిన ఆమె తిరిగి ఆమెను ఓదార్చి తిరిగి బండ మీద స్థిరపరిచాడు. ఈ ఉదయకాలం నిజంగా ప్రార్థన చేస్తే ఎవరు మరి హాగరు దీవించబడ్డది. నిజంగా ప్రార్థన చేస్తే కనుక ఎవరు దీవించబడ్డారంటే యెరూషలేం. అంతేకాదు అనుమానించిన మార్త లేదా అయోమయంలో ఉన్న మరియా, అనుమానించిన మార్త అయోమయంలో ఉన్న మరియకు ఓదార్చాడు వాళ్ళని. ఎలాగా అంటే లాజరు బయటికి రమ్మనగా ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు
సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఓదార్చేటటువంటి ఓదార్పు ఇశ్రాయేలీయులు ఆమెను ఓదార్చిన పద్ధతి. ఎవరు? ఆమెనగా హాగరుని, ఆమెనగా మరియను, ఆమెనగా మార్త, ఆమెనగా యెరూషలేము. రెండింతలు ఇప్పటికీ శ్రమలు పొందింది కాబట్టి వారితో ప్రేమగా మాట్లాడుడి, వారిని ఓదార్చుడి నా జనులు. 2 నేరాలు చేసి ఉన్నారు కనుక 2 అంతలు శ్రమలు పొందారు. అయితే వారికి ప్రకటించమని ఈ ఉదయకాల సమయంలో ప్రకటించుచున్న దేవుని వాక్యం ఎవరితో ప్రకటించాడంటే, ఈ చిన్నవాడిని లేపి ఆ పిల్లవానికి ఆ నీళ్లను త్రాగనిచ్చి ఆ పిల్లవాడిని గొప్ప జనాంగంగా చేస్తాను. అంతేకాదు, పెద్దవాడైన లాజర్ని, సమాధిలో ఉన్నవాడు లేపాడు, లాజర్ని గొప్ప చేశాడు. ఉదయకాలం నిన్ను నన్ను యెరూషలేము నివాసులు గొప్ప చేయ మొదలుపెట్టే దేవుడు. అయితే తిరిగి రండి, తిరిగి రండి భ్రష్టులైన బిడ్డలారా, నా ఎద్దుకు తిరిగి రండి దోషభరితమైన జనాంగమా, సర్పసంతానమ చెరుపు చేయి పిల్లలారా అని కింద 2:3 వచనంలో బాప్తిస్మిచ్చు యోహాను మత్తయి సువార్త మాట్లాడుతున్నాడు కదా. యోహాను బాప్తిస్మిచ్చు యోహాను యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఆ బాప్తిస్మిచ్చు యోహానే మాట్లాడిన, యెషయా మాట్లాడిన మాటలు బాప్తిస్మిచ్చు యోహాను మాట్లాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అన్నాడు. దోషభరితమైన జనులారా, 2 నేరాలు చేసి ఉన్నారు నా జనులు. అయితే వాళ్ళు బాధపడుతున్నప్పుడు 2 శాపం పొందిన నీ బిడ్డలు మరలా యెరూషలేములో నిలిచి ప్రార్థన చేసినప్పుడు వారిని ఓదార్చుడి, ఓదార్చుడి, వారి యుద్ధకాలము సమాప్తమైనను, వారి దోష రుణము తీర్చబడనని తెలియపరుస్తున్న వందనాలు చెల్లిస్తూ, తీర్చబడని వారు ఎలాగా సడుగుతున్నారో, ఎలాగా మాట్లాడుతున్నారు, తీర్చబడిన వారు నిజమే మా దేవుడు మమ్మల్ని క్షమించాడని ఒప్పుకొని దేవుని స్తుతిస్తూ ఉన్న యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం తోడే నడిపించడం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.